అస్తమైపోతే తిరిగి రెండో రోజు సూర్యోదయం కలుగుతుంది. If there is sunset, there will be sunrise the following day. ఈ సుఖ దుఃఖములు రెండు కూడాను శీతోష్ణముల మాదిరి ఉంటాయి. The pleasure and pain are like a heat and cold. కనుక ఎవ్వరికి మనం వెరవనక్కర్లేదు. We need not have fear for మనం anyone. భయపడవలసింది ఒక్కదానికి మాత్రమే. We should have fear only for one thing. పాప భీతి, పాపానికి భయపడాలి. There should be fear of sin. We should fear for మనం sin. ప్రేమించవలసింది ఒక్కటే. We should love only one. అదే దైవాన్ని We should ప్రేమించాలి. love God. అదే లవ్ గాడ్. Love God. పాప భీతి, Fear of sin. దైవ ప్రీతి. Love of God. సంఘములో మనకు ఒక నీతి. Morality in society. మొరాలిటీ ఇన్ సొసైటీ. Morality in society. సొసైటీలో మొరాలిటీ లేకపోతే ప్రయోజనం ఏమిటి? What is the use if there is no morality in society? ఆ మొరాలిటీనే లేకపోతే When there is no morality, పాప భీతే మనకు రాదు. there will be no fear of sin. పాప భీతే లేకపోతే When there is no fear of దైవ sin, ప్రీతి కూడా మనకు ఆవిర్భవించదు. there cannot be love of God. కనుక మొట్టమొదట సంఘ నీతి. Therefore, first morality in మనం society. పుట్టడము, పెరగటము, జీవించటము సర్వము కూడాను సమాజంతోనే ఉంటున్నాయి. We grow, we are born here, we develop in society. కనుక మొట్టమొదట మన సమాజం యొక్క క్షేమాన్ని మనం కోరాలి. Therefore, we should desire the welfare of the society. మన క్షేమమంతా సమాజ క్షేమం పైన Our ఆధారపడి welfare ఉంటుంది. depends on the welfare of the society. కనుక నేను బాగుండాలనుకుంటే సమాజం కూడా బాగుండాలి. If you want to be good, the ఈ society should be విశాలం good. విశాలం విశాలం బ్రాడ్ మైండ్ చేసుకోవాలి. You should have broad mind. నాట్ బ్రాడ్ హార్ట్, It's not broad heart. బ్రాడ్ మైండ్. You should have broad mind. విశాలం విశాలం ఈ విధంగా చేసుకొని Doing like that, మనము ఈ విద్యార్థులకు మన మానవతా విలువలను చక్కగా we బోధించుకోవాలి. should teach the human value clearly, nicely. ప్రారంభంలో సత్యం చెప్పమని చెప్పండి. We should tell them that they should tell truth. ఏ పరిస్థితి ఏంటని కూడా అసత్యం ఆడవద్దు. Under any circumstances, never ఒకవేళ tell a తప్పు lie. చేశావు, You committed a mistake.